ట్రాన్స్జెండర్స్ కి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ట్రాన్స్జెండర్స్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారి అభిప్రాయం తెలుసుకునేందుకు పలువురు ట్రాన్స్జెండర్స్ ని పలకరించింది ఎన్టీవీ. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం శ్రీకారం చుట్టింది. పోలీసులు, హోంగార్డులతో పాటుగా ట్రాన్స్ ఉమెన్స్ ను కూడా వారితో కలిసి పనిచేసేందుకు, అలాగే హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రతిపాదన చేస్తూ ట్రాన్స్ ఉమెన్స్ తో పాటుగా హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఒక ప్రణాళికను కూడా తీసుకొస్తుంది. సో మనతో పాటు మాట్లాడేందుకు ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయం పట్ల వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలో వారి యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ సంబంధించి ట్రాన్స్ ఉమెన్స్ కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మిమ్మల్ని కూడా పార్ట్ ఆఫ్ ఒక ప్లాట్ఫామ్ కల్పించాలని యోచిస్తోంది. సో వాస్తవంగా హైదరాబాద్ సిటీలో ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, సో మీరు ఏ విధంగా కలిసి ట్రాన్స్ ఉమెన్స్ అందరు కూడా హోంగార్డ్స్ తో పాటుగా హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రించడంలో ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పటివరకు ఎవరైనా అధికారులు సంప్రదించారా? అందరికీ నమస్కారం. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా హిజ్రా సముదాయం అందరి తరఫు నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి హిజ్రాలందరి తరఫున కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే రేవంత్ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది సీఎంలు వచ్చారు పోయారు, కానీ ఒక సీఎం గారు అంటే డైలీ సీఎం గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయన కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసుండొచ్చు, హిజ్రాలు అడుక్కోవడం కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఖచ్చితంగా చూస్తారు. అది చూసి ఒక సామాన్య మనిషిగా ఆలోచించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు. అండ్ ఈ ఉద్యోగం కానీ ఈ అవకాశం కానీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, తెల్లారితే అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునే మాలాంటి వాళ్ళకి అక్కడ గౌరవప్రదమైన ఉద్యోగం ఇచ్చి అక్కడ నిలబెట్టి వాలంటీర్స్ గా జాబ్ చేసి వాళ్ళ త్రూ ఈ ఒక ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. సమానంగా పని చేయగలరు అని ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తాము. అండ్ ఇప్పుడు ఎలాగో ట్రైనింగ్ ఇస్తానంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ చేశారు. లోకల్ గా ఉన్న పోలీసులు అండ్ అలాగే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. సో ఒక్క రోజులోనే ఇంత ప్రభుత్వం ఇంత స్టాండర్డ్ గా పనిచేస్తుంది అంటే మేబీ నెక్స్ట్ మంత్ గానీ ఆ మంత్ దివాళీ లోపు మాకు ఖచ్చితంగా ఈ జాబ్స్ వస్తాయి అని మేము అనుకుంటున్నాము. వాలంటీర్స్ గా అంటే దీంట్లో వాలంటీర్ గా జాబ్ చేయడానికి పెద్దగా ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే చాలా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ బ్యాక్లాగ్స్ తోటే వాళ్ళకి చదువు యాక్సెస్ లేకే హిజ్రా కమ్యూనిటీలో వచ్చేస్తాం. కాబట్టి దీంట్లో ఒక చిన్న కమ్యూనిటీ తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఫేక్ హిజ్రాస్ కాకుండా హైదరాబాద్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ గా ఉంటూ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి అవకాశాలు ముందుగా ఇచ్చి వేరే రాష్ట్రాల వాళ్ళకి తర్వాత ఇస్తే బాగుంటుంది అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా ఇటు సమాజం కావచ్చు, అలాగే ప్రజలు ట్రాన్స్జెండర్స్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, అలాగే ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందని ప్రస్తుతం అయితే సర్వత్రా కూడా ఒక ఆసక్తి నెలకొంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ట్రాన్స్జెండర్స్ కూడా హోంగార్డ్స్, పోలీస్ కానిస్టేబుల్స్ తో పాటుగా హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో పనిచేసేందుకు శిక్షణ తీసుకోబోతున్నారు. ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరిగింది. ఇదంతా కూడా ముందుకు వెళ్లేందుకు కూడా మంచి వాతావరణంలో ట్రాన్స్జెండర్స్ అందరం కూడా సమాజం కృషికి పాటుపడతామని వీరందరూ కూడా ఆశాభావం వ్యక్తం